దసరా దీపావళి పండుగల బోనస్ను ప్రధాని మోదీ ముందుగానే ప్రకటించారని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెన్నా ఈశ్వరప్ప కొనియాడారు. తగ్గిన జీఎస్టీ పన్నుల ధరలపై వికారాబాద్ జిల్లా పరిధిలో అవగాహన సమావేశం నిర్వహించారు. 2014లో జీఎస్టీని ప్రవేశపెట్టి అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని మోదీ ప్రభుత్వం సరళీకృతం చేసిందని తెలిపారు. తాజాగా పన్నులను తగ్గించడం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని, దీని ద్వారా ధరల నియంత్రణ సాధ్యమైందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, వ్యవసాయ, పాల ఉత్పత్తులు, అదేవిధంగా విద్య, వైద్య రంగాలు, అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు, కార్లపైన 0 నుండి 5%, 18% వరకు కూడా 2 స్లాబుల్లో జీఎస్టీ పన్నులు తగ్గాయని ఆయన వివరించారు. ఎక్కడైతే కనుక జిఎస్టీ వ్యాపారస్తులు పొరపాటున వాళ్ళు ఇవ్వకపోతే కనుక మీరు మాట్లాడి ఎక్కడికక్కడ రేట్లని, పాత రేట్ ఏముంది, ఈ కొత్త రేట్ ఏముంది, వ్యాపారస్తుల్లో కూడా మేము అవగాహన కల్పిస్తాం. మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజల్లో అవగాహన వచ్చి ఆ షాపులో కొనుగోలు చేసేప్పుడు వారు కూడా అడిగి అక్కడ వాళ్ళ ట్యాక్స్ ని తక్కువగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే యూపీఏ ప్రభుత్వంలో మీకు ఇప్పుడు అందరికి కూడా కాపీలు ఇవ్వడం జరుగుతుంది. సిమెంట్ పైన ఈరోజు తగ్గించినాం. సిమెంట్ పైన అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో 30% ఉంది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ పైన 30% ఉంది. కాస్మెటిక్స్ పైన 30% ఉంది. రెస్టారెంట్ లో 21% ఉంది. 18% ఫుట్వేర్ లో ఉంది. 13% శానిటరీ ప్యాడ్ లో ఉంది. ఈ రోజు వీటన్నిటిని కూడా 5%లోకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా చెప్పటం. ఎలాంటి ప్రక్రియ తెస్తుండ్రు. ఈరోజు యూరియా పైన కూడా ఆల్రెడీ 2300 ఉన్నది. మేము సబ్సిడీ ఇచ్చి 270 రూపాయలకు బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది.